ఇప్పుడు కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్నా కూడా ఈవెన్ పాలిటిక్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఈ సినిమా తీయాలి ఇమీడియట్గా వ్యూహం అయిపోయింది కదా, సరే జానర్ మారుస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. వెంటనే శపథం అనౌన్స్ చేశారు. సో వ్యూహం శపథం రెండు ఒకే సినిమా 2 పార్ట్స్లో వస్తుంది. అది మొత్తం జగన్ స్టోరీ. ఫస్ట్ పార్ట్ ఆయన అయ్యే వరకు, సీఎం అయ్యే వరకు, సెకండ్ పార్ట్ సిబిఐని జైలు అయ్యే వరకు. సో 10 years జర్నీ ఆఫ్ జగన్ క్యాప్చర్ చేసాం. అది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 2 partsగా పెట్టాం. సో దానికి రెండు ఒకే సినిమా. సినిమా రెడీ అయిపోయిందా సార్ శపథం? నెక్స్ట్ వీక్ రిలీజ్. అది కూడా నెక్స్ట్ వీక్ సెన్సార్, అది కూడా సెన్సార్ పూర్తయిందండి. సో ఇప్పుడు 2వ తారీఖు వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10. ఎనీ డేట్? 9th. మీకంటూ ఓటీటీ పెట్టుకున్నారు, ఆర్జీవి ఓటీటీ సెపరేట్. కానీ అట్ ప్రజెంట్ యూఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓటీటీలో ఎప్పుడు వస్తాయి చూడొచ్చు అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓటీలో వచ్చినప్పుడు చూడొచ్చు, మేము థియేటర్లో చూసి అంత సినిమా కాదు, అంత ప్రిఫరెన్స్ ఇచ్చే సినిమాలు ఏమున్నాయి? సలార్నే సినిమాలో చాలామంది థియేటర్లో ఇప్పుడు ఏం చూస్తాంలే అని చూడడం మనిషి. అఫ్ కోర్స్ సలార్ ఈజ్ అ బిగ్ హిట్. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ సలార్ విత్ వ్యూహం. మీ వ్యూహాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూడడానికి మీరు చేసే పబ్లిసిటీ స్టంట్ ఏదైనా ఉందా? నాట్ ఎ ట్రైలర్. ఇవి స్టంట్ ఇంటి ఏమి ఉండదు. ఎవెన్చువల్గా సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాళ్ళు ఒకవేళ ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు, అంతే. ఇంకేం స్టంట్ ఏమి ఉంటుంది దాంట్లో. స్టంట్లతోటి ఏ సినిమా చూడరు ఎవరు. ఫోన్కి మీరు నైట్ కానీ దాని మీద చూసారని తెలియదు కదా. అది ఏదో అడ్వర్టైజ్మెంట్ గిమిక్స్ అని మన కోసం మనం చేసుకుంటాం. దాని మూలాన్ని చూస్తారా లేదని ఎవరికి తెలియదు. సో వ్యూహం ఎలా రిజల్ట్ ఏమన్నా మీకు ఆ ఇంపాక్ట్ అనేది పడదు నాకు తెలిసి. ఇప్పుడు నేను వేల సార్లు చెప్పాను, నేను ఒకసారి సినిమా అయిపోయాక దాని గురించి ఇంకా ఆలోచించిన అసలు. ఓకే, కమింగ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్, మీ తర్వాత సినిమాలు ఏంటి సార్? అంటే ఇంకా నేను పేర్లు పెట్టలేదు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సార్ మీ దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు చేశారు మీరు. అఫ్కోర్స్ టెక్నీషియన్లో బోల్డ్ మంది ఉన్నారు మీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏమైనా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయా మీ అసిస్టెంట్స్వి, లేకపోతే బయట వాళ్ళు ఇంట్రెస్టింగ్ అసిస్టెంట్స్ అని కాదు, ఎనీబడి హూ ఇస్ టాలెంటెడ్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ విత్ హిమ్. అంటే ఇఫ్ దే వాంట్ టు సబ్మిట్, నా అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీకు సబ్మిట్ చేస్తే స్క్రిప్ట్ కాదు, ఐ హ్యావ్ సమ్ పారామీటర్స్. ఆర్జీవి దాని వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఎవరెవరు పాస్ అయితే వాళ్ళతో చేస్తాను. నాకు ముఖ పరిచయం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే కంప్లీట్ ఆన్లైన్లోనే కాన్వర్సేషన్ జరిగి గో ఫర్ ద షూట్. అలా షూట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నేను విన్నాను. ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పగలరా డీటెయిల్స్? ఇంకా అనౌన్స్ చేయడానికి ఇట్స్ నాట్, అంటే ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ అ సర్టన్ వే. అదే ఇప్పుడు వచ్చే వ్యూహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టివ్గా వస్తుంది సినిమా. సో టీడీపీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఆ కార్యకర్తల నుంచి కానీ మీకు వచ్చే బెదిరింపు కాల్స్ మీకు ఎన్ని వచ్చినా మీరు పట్టించుకోరు. బట్ అట్ ప్రజెంట్ వాళ్ళు మీరు పట్టించుకోరు కదా అని వాళ్ళు కూడా ఊరుకోరు. మీకు ఆటంకాలు వచ్చాయి, వ్యూహానికి ఆటంకాలు వచ్చాయి, సెన్సార్ లేట్ అయింది, అయినా కానీ మీరు పట్టుదల వదలకుండా చేశారు. రేపు రిలీజ్ ఉంది. వీఆర్ ఎక్సైటెడ్, లిటరలీ చూస్తాం. ఎందుకంటే వర్మ గారు అలాంటి సినిమా తీసినా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఎత్తుకునే ప్రేక్షకుడు ఉంటాడు. కానీ మీకు ఇంకా అడ్డంకులు పెట్టేవాళ్ళు, మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మేము చేసేది మేము చేస్తాం. ఫైనల్గా వచ్చేస్తాం కదా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కక్ష తీర్చుకునే ఛాన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎవరి మీద ఏం చేయలేరండి అన్ని మాటలు. డెమోక్రటిక్ కంట్రీలో అండర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ నా వర్షన్ ఆఫ్ ఎ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండ్ క్యారెక్టర్స్ చేయడానికి నాకు ఒక రైట్ ఉంది. అది ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఎవ్వరు ఏమి చేయలేరు. మీరు క్రైమ్ చేసి మీరు ఏదో చేసి ఇలాంటి అన్నీ చేస్తే అది లీగల్గా ఇన్స్టిట్యూషనల్స్ అప్లై చేస్తారు, అంతేగాని ఊరికి అన్నీ మిగతా మాటలు. మీ వరకు బెదిరింపు కాల్స్ కొత్త కాదు. ఫస్ట్ థింగ్ బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అది యూట్యూబ్లో ఇంకా కెమెరా ఒక్కటే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో వాగుతారు అంతే. లేకపోతే ట్రోలింగ్లో ఊరు పేరు లేని మొహాలు వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తారు, అంతగానే ఉంటాయి బెదిరింగ్ కాల్స్. అంటే మిమ్మల్ని ఇంపాక్ట్ మీరు పట్టించుకునే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, మీరు మిమ్మల్ని ఇంపాక్ట్ చేయలేదు, బట్ మీకంటూ థ్రెట్ ఉందని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. See, threat is everybody is vulnerable. Everybody has limited power. అది జరిగినప్పుడు జరుగుతుంది, చూద్దాం అది ఇప్పుడు. కమింగ్ టు ద ఫిల్మ్ మేకింగ్ టాపిక్, ఇంకెక్కువ విసిగించను మిమ్మల్ని. నాకున్న కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఆశపడేవి మాత్రమే. హారర్స్ తీశారు, యాక్షన్ ఫిల్మ్స్ తీశారు,
సైకో థ్రిల్లర్స్ తీసింది గట్టిగా మాడితే 2 సినిమాలు తీశారు మీరు, అనుక్షణం అండ్ సైకో. Yeah. సినిమా పేరు సైకో, అది బయటికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఫస్ట్ థింగ్, ప్రజెంట్ ట్రెండ్ అని కాదు, మీరు సైకో థ్రిల్లర్, ది బెస్ట్ సైకో థ్రిల్లర్స్ తీస్తే చూడాలని మేము ఆశపడుతున్నాం. ఆఫ్ కోర్స్ డర్నా జరూర్ హైలో బోమన్ ఇరానీ పోర్షన్ ఈజ్ ది లిటరలీ ఐకానిక్ అండ్ ఐరానిక్ పోర్షన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సైకో. వర్మ గారి సైకో థ్రిల్లర్ మళ్ళీ ఎప్పుడు తీయబోతున్నారు? సైకోపాత్, ఎర్రగులాబిల్ లాంటి సినిమా. అంటే రైట్ నో ఐఎమ్ నాట్ ఇన్ దట్ జోన్. అది ఎంత యూ హ్యావ్ నెరేటెడ్ అబౌట్ ఎర్రగులాబిలు, శ్రీదేవి సీన్, కరెక్ట్. ఆఫ్ ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్, ఒక వీణతోటి థ్రిల్లింగ్ మ్యూజిక్ ఇవ్వడం అనేది, యా. థ్రిల్లర్ ఫ్లేవర్ని మీరు అంతా ఒడిసి పట్టుకునే మీరు ఇప్పుడు ఆ జోన్లో లేనంటే మరి మీరు స్పెషలిస్ట్ కదా. కాదు, ఆ జోన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ నౌ, బట్ టుమారో ఐ మైట్ గెట్ అన్ ఐడియా. అంటే ఎర్రగులాబీలను రివర్స్ చేస్తే విలన్గా అమ్మాయి ఉండొచ్చు కదా, అలాంటి ఐడియా లేదు. ఏదో సంథింగ్ ఇస్ దేర్. యా. అండ్ జానర్స్ అంటే మీరు టచ్ అయిన జానర్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చేసారు అని అనుకోవచ్చు. ఫ్యామిలీ థ్రిల్లర్ దిగలే, లైక్ దృశ్యం. యా, కరెక్ట్. వర్మ గారు ఫ్యామిలీ పెళ్లి మీద 365 days తీశారు. అంటే పెళ్లిలో వచ్చే అబ్స్టకల్స్, కరెక్ట్, మనస్పర్ధలు వగేరా మీద. యా. మీరు బిగ్ స్పాన్లో తీస్తే యాడమ్స్ ఫ్యామిలీ స్టైల్లో, దృశ్యం స్టైల్లో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్యామిలీ థ్రిల్లర్ ఫ్రమ్ వర్మ గారు, అట్లీస్ట్ ఎ థ్రిల్లర్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ జానర్ ఆర్ నాట్. నెక్స్ట్ చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది ఈ వెలికి తీసే ప్రాసెస్. అదే అంటే వర్క్ జరుగుతున్నాయి, బట్ ఐ హావ్ నాట్ యెట్ ఫైనలైజ్ ఎగ్జాక్ట్లీ ఏది స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వీటిలో బిజీగా ఉండి నేను చేయలేదు అది. ప్రజెంట్ వ్యూహం కంప్లీట్ అయిపోయింది కదా వర్క్ అనేది. యా, కమింగ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. సో వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫిల్మ్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ సార్ తోటి? ఇట్ విల్ బీ సమ్ టైమ్ ఇన్ అనదర్ 4 to 5 months. ఈ ఇయర్లో ఉందండి. ఈ ఇయర్లో. ఎలాంటి సినిమా సార్? ఇంకా నేను చెప్తాను తర్వాత. యాక్చువల్లీ ఇస్ హారర్ ఫిల్మ్. హారర్ ఫిల్మ్. యా. కెమిస్ట్రీ ప్రొఫెసర్ భయపడడం చూసాం ఏదైనా చూసి, అది కూడా ఒక యాంథాలజీలో ఒక బిట్. యా, కరెక్ట్. బట్ ఇందులో హర్రర్ ఫిల్మ్ అంటే లేటెస్ట్ వీఆర్ అన్ఏబుల్ టు ప్రెడిక్ట్ ఏం తెస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కంప్లీట్ హిందీ బాలీవుడ్కి మళ్ళీ శపథం తర్వాత అమితాబ్ గారి సినిమా అని మేము అనుకోవచ్చా? కాదు, మధ్యలో ఇంకా ఉంటాం. మధ్యలో ఇంకా ఉంటాయి. బట్ ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ గారితో సినిమా సర్కార్ 1, సర్కార్ 2, నిశ్శబ్ద్, సర్కార్ 3, డర్నా జరూరీ హై, డర్నా మన హై, ఒక 6-7 సినిమాలు చేశారు వరుసగా. 9 చేసాం. 9 సినిమాలు అమితాబ్ బచ్చన్ గారితో చేశారు. బట్ వేరే మోహన్ లాల్ గారితో ఒకటి చేశారు. ఆఫ్ కోర్స్ హీఈస్ నాట్ ఎ ప్రోటగోనిస్ట్, హీఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ కంపెనీ. వేరే తెలుగులో కూడా ఆఫ్ కోర్స్ మీరు ఎందుకు చేయలేదని నేను అడగకూడదు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కమల్ హాసన్ గారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ చిరంజీవి గారు ఇన్ యువర్ ఫిల్మ్స్. చిరంజీవి గారు మిస్ అయ్యింది. నేను వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి చేయనండి. నాకు నేను స్టోరీ టెల్లర్. ఎలాంటి స్టోరీలో, ఎలాంటి కాస్టింగ్లో ఎలా వర్కౌట్ అవుతుంది నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ బట్టి వెళ్తాను, వేరే వాళ్ళ ఒపీనియన్ బట్టి వెళ్ళాను.